శ్రీ వీరు వేదిక మీదకి రావాలండి. గారు పద్మిని ప్రియదర్శిని గారు ఆవిడ చెప్పుకోలేరు కాబట్టి నేను చెప్తున్నాను. బోర్డు దగ్గర ఒక డబ్బా ఉంది కదా చిన్నది, అది కాకుండా ఇంకో డబ్బా లోపల కూడా ఉంది కదా, ఆ డబ్బాలోది పెద్దది, ఆ డబ్బాలోది ఈ డబ్బాలోది పోయి పంపించేసి నేను వచ్చినాక అది చూసి ఎక్కడ ఉంది నేను తీసి మనం పోసుకున్నాం. జయప్రదం అయింది పోండి. శ్రీ వీరు వేదిక మీదకి రావాలండి. గారు పద్మిని ప్రియదర్శిని గారు ఆవిడ చెప్పుకోలేరు కాబట్టి నేను చెప్తున్నాను. బోర్డు దగ్గర ఒక డబ్బా ఉంది కదా చిన్నది, అది కాకుండా ఇంకో డబ్బా లోపల కూడా ఉంది కదా, ఆ డబ్బాలోది పెద్దది, ఆ డబ్బాలోది ఈ డబ్బాలోది పోయి పంపించేసి నేను వచ్చినాక అది చూసి ఎక్కడ ఉంది నేను తీసి మనం పోసుకున్నాం. జయప్రదం అయింది పోండి. నాకు జీవితంలో చాలా ముఖ్య స్నేహితుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటల కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. అమీన్ పాషా గారు నాకు చాలా కాలం నుంచి మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన ఒకసారి బాలు గారికి పరిచయం చేయడం జరిగింది అమీన్ పాషాని. అప్పటి నుంచి ఫస్ట్ టైం మా ఇంటికి వెళ్ళినప్పుడు దూరంగా ఒక సీడీ వింటూ అంటే బాలు గారి పాటలు పెడుతున్నారు ఏంటి అనుకున్నాను. దూరం నుంచి వింటే చాలా వరకు బాలు గారి గొంతులో ఉన్న కవళికలు ఎక్కువ ఆయన దగ్గర ఉన్నాయి. దానివల్ల ఆయన పాపులర్ అయింది. యాక్చువల్గా చెప్పాలంటే ఆయన వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. మంచి ఫ్యామిలీ వాళ్ళది, లవ్ దేర్ ఫ్యామిలీ. 2 ఆడపిల్లలు, వాళ్ళ ఆవిడ, అందరూ నాకు బాగా సన్నిహితులు. ఈరోజు ప్రత్యక్షంగా మనందరినీ కట్టిపడేసిన వ్యక్తి అమీన్ పాషా. విచ్చేసిన పెద్దలకి, ఆశీనులైన రసజ్ఞులకి అభివాదం. నథింగ్ కెన్ బీట్ ప్యాషన్ ఇన్ అవర్ లైఫ్. మన అమీన్ పాషా గారిని చూసినప్పుడు మనకి ఆ విషయం గుర్తొస్తుంది. హీఈస్ ఎ ప్యాషనేట్ సింగర్. ఎంత చక్కగా ఆయన పాడతారంటే బాలసుబ్రహ్మణ్యం గారి గళంలో ఉన్న మెరుపులు నింపుకున్న గాయకుడు అమీన్ పాషా గారు. ఈరోజు మనం చాలా పాటల్లో అబీబీ అబీబీ అంటే అబ్బోబ్బో అన్నట్టుగా పాడారు. అంత చక్కగా ఆ పాట మనందరి వీణులకి వినిపించింది. అలాగే మాధవపల్లి సురేష్ గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన బృందావనంలో పాట కూడా
పాడడం జరిగింది. చక్కటి సౌండ్ సిస్టంతో సహకరించిన బృందానికి మనం ఎంతగా అభినందనలు తెలిపినా కూడా తక్కువే. కృష్ణదేవరాయల వారు ఆయన్ని సత్కరిద్దాం అనుకుంటే, పెద్దనబోరు కవులు పృథ్వీని లేరని నీవెరుంగవే, పెద్దన కీదలంచిన పేరిమి నాటుడు కృష్ణరాండు. ఆయన మళ్ళీ చెప్పాడు, మహారాజా మీరు వినండి, పెద్ద అనబోరు, నేను పెద్దవాణ్ణి అని చెప్పుకోగలిగిన కవులు ఎవరూ లేరు. పెద్ద అని నాకు ఈదలంచిన, నేను పెద్దవాణ్ణి అని నీవు భావిస్తే నాకు సన్మానం చేయి అంటాడు. ఈరోజు చాలా విశిష్టమైన రోజు. యాక్చువల్గా నేను ఐఎమ్ వెరీ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ఎస్పీబీ గారు, ద సీనియర్ మోస్ట్ సింగర్ అండ్ ద లెజెండ్ ఆఫ్ సింగింగ్. అలాంటిది ఒకసారి 2-3 ప్రోగ్రామ్స్ ఇక్కడే, వేరే ప్రోగ్రామ్స్ నేను వచ్చినప్పుడు ఈ ప్రోగ్రామ్ ఒకటి జరుగుతుంది. బయట ఆయన బ్యానర్ చూసి అసలు ఎవరో ఈయన ఇంత బాగా ఎస్పీబీలా పాడుతున్నారని బయట చెప్పగలుగుతారు. నేను జస్ట్ కేమ్ ఇన్సైడ్ చూసా. బట్ ఆ రోజు కూర్చున్నాక అసలు ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు ఆయన. అంటే గాన గంధర్వుడు ఎస్పీబీ అని మనం అంటాం. నిజంగా ఇస్ ఎ గ్రేట్ సింగర్, గాన గంధర్వుడు ఆయన. మళ్ళీ ఆ గాన గంధర్వుడిని మనం చూడగలమా అనేది ఇట్స్ క్వశ్చన్ మార్క్ ఫర్ అవర్ జనరేషన్. బట్ టుడే అండ్ ఇయర్ ఆఫ్టర్వర్డ్స్ ఎనీ ప్రోగ్రామ్స్ ఆఫ్ అమీన్ బాషా గారు, the way he sings, the way he portrays the rhythm, actions. ఆయన మామూలుగా మాట్లాడుతున్నప్పుడు కూడా ఎస్పీబీ గారు మాట్లాడుతున్నట్టే ఉంటుంది. ఆయన మామూలుగా ఫోన్లో కూడా మాట్లాడుతున్నప్పుడు ద వే ఆఫ్ అ బేస్ వాయిస్. సో ఎందుకంటే నేను జయప్రద గారు మేము రాజమండ్రిలో ఉన్నప్పుడు ఫస్ట్ ఎస్పీబీ గారు సింగర్ అయినప్పుడు మేమే ఫస్ట్ ఆయన్ని కాన్సర్ట్ ఆర్గనైజ్ చేసాం రాజమండ్రి. సో దట్ క్రెడిట్ గోస్ టు చిన్నపిల్లల మేము వరుసగా ముగ్గురం కలిసి ఆర్గనైజ్ చేస్తాం. మా బ్రదర్ రాజ్బాబు, జయప్రద గారు, నేను అప్పుడు చదువుకుంటున్నాం. సో అది ఆ యొక్క స్ఫూర్తి మళ్ళీ జయప్రద గారు లహరి అనే ప్రోగ్రాంలో ఎస్పీబీ గారు వస్తే, ఆ లలితారాణి అమ్మ 2 జడలు వేసుకొని వచ్చావు నువ్వు. నాకు తర్వాత చెప్పారు, ఎవరి లలితారాణి అంటే ఇంకెవరండి మన ప్రోగ్రామ్ చేసి ఇచ్చిన జయప్రద గారు, వాడే ఈరోజు జయప్రద గారు అని చెప్పి చాలా చాలా చోట్ల మాట్లాడడం జరిగింది. ఆయన అశేష అంటే ద హోల్ ఫ్యామిలీ ఈజ్ ఫ్యాన్ ఆఫ్ ఎస్పీబీ గారు. అంటే అలా దాని తర్వాత మళ్ళీ ఆ కాసేపు నన్ను ఆ సాంగ్స్ ఆయన ఎస్పీబీ గారు ఆయన మాట్లాడుతున్నట్టే ఉంటుంది, యాక్షన్ అయితే. సో ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. మళ్ళీ గాన గంధర్వుడు మనకు ఉన్నాడు అని నిరూపించాడు. ఈరోజు పాటల్లో అయితే అనర్గళంగా అసలు ద వే ఆఫ్ సింగింగ్ అసలు ఉచ్చ స్థితికి వెళ్ళిపోయాడు ఆయన. ఐఎమ్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ అమీన్ బాషా గారు. అండ్ ఇంకా ఒకటి ఏంటంటే ఈయన ఇంకా ఎక్కడో ఉండాలి నా ఉద్దేశంలో. ఎస్పీబీ గారు లెజెండ్. ఆఫ్టర్ దట్ అగైన్ హీ హ్యాస్ టు బి ఇన్ హిస్ పొజిషన్ అని ఐ ఎక్స్పెక్టెడ్. యాక్చువల్లీ చరణ్ గారు రావాల్సింది ఒక రోజు, చాలా ట్రై చేశారు ఆయన. బట్ ఈజ్ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ టు అమీన్ బాషా గారు ఆల్సో. ఎస్పీబీ లాస్ట్ టైం కూడా ఎస్పీబీ శైలజ గారు ప్రోగ్రామ్ చేశారు, ఆమె కూడా వచ్చారు. సో ఐ రెగ్యులర్ గోయర్ ఆఫ్ అమీన్ బాషా గారు. ఐ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అండ్ హీ హ్యాస్ టు అచీవ్ ఇంకా లాట్ ఆఫ్ laurels he has to achieve in life, and I right from my bottom of my heart I pray for him. Thank you for giving this. రామ్కేష్ సార్, మరి ఈరోజు మరి ఇక్కడ ప్రోగ్రాం జరుగుతుంది, మెగా గ్రాండ్ మ్యూజికల్ ప్రోగ్రాం. మరి బాలు గారి గురించి మీకు మంచి సన్నిహితులు, మరి మీకు తెలుసు, పాటల విషయాల్లో కూడా అన్ని విషయాల్లో కూడా మీకు తెలుసు. స్టేజ్ మీద కూడా బాగా మాట్లాడారు. మరి యొక్క పాటల యొక్క ఉద్దేశము ఏ విధంగా ప్రజల్ని బాగా హత్తుకునే విధంగా ఉన్నది ఈ పాటలు, దాని గురించి మీరు చెప్పండి సార్. చాలా బ్రహ్మాండం ఈరోజు ప్రోగ్రాము మన అమీన్ బాషా గారిది, స్వరాభిషేకం 6 అని. ఆయన ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతుంటాను నేను. ఆయన వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. చాలాసార్లు ఆయన ఫోన్ చేసి రమ్మని చెప్పాడు ఆయన ప్రోగ్రామ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మళ్ళీ ఆయన ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యాక మన గాన గంధర్వుడు ఎస్పీబీ గారి గుర్తు ఆయన చూడగానే మనకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన మాట్లాడే విధం కానీ, పాట పాడే విధం కానీ, ఆ యొక్క స్వరం, ఆ యొక్క పర్ఫెక్షను, ఆ వే ఆఫ్ సింగింగ్ ఈజ్ ఎక్సలెంట్. రియల్లీ మనకి మళ్ళీ గాన గంధర్వుడు మనకి లేడు అని ఒక సంక్షోభం మనకు ఉన్నప్పుడు, అయ్యో మళ్ళీ మనకు ఉన్నాడే, ఒక ఆయనలాగే పాడుతున్నాడు, ఆయనలాగే ఉన్నాడు అన్నందుకు నిజంగా గర్వపడుతున్నాను. చాలా పాటలు వినగానే నాకు చాలా అనర్గళంగా చాలా సంతోషం, ఆనందం కలుగుద్ది. సో ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఈరోజు ఆయన
ఆయన ఈ యొక్క ప్రోగ్రామ్కి నన్ను పిలిచి నాకు పురస్కారం ఇచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అన్ఫార్చునేట్ దానికి నేను తప్పకుండా ఫ్యామిలీకి కూడా 25 lakhs ఇచ్చారు ఆయన. తర్వాత ఫ్యామిలీని వెళ్ళి చూశారు. తర్వాత వాళ్ళ ఈరోజు నిన్న కూడా ఆయన కొడుకు ఈజ్ వెరీ క్రిటికల్, చాలా క్రిటికల్గా ఉన్నాడు ఆయన. ఇట్స్ అ బ్రెయిన్ స్ట్రోక్. దానివల్ల బ్రెయిన్ హైపాక్సియా అంటారు దాన్ని. బ్రెయిన్ స్ట్రోక్ అలాగా వచ్చడం వల్ల ఆయన he has gone to the అల్లు అర్జున్ భార్య గారు కూడా సిక్ అయ్యారని అంటున్నారు. అవునండి, అవును. ఆమె కూడా అల్లు అర్జున్ గారు మిస్సెస్ కూడా షీ ఈజ్ నాట్ వెల్ బికాస్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్స్. తర్వాత ఈయన కూడా అలా అరెస్ట్ చేసి ఒక జాతీయ అవార్డీ అయిన తెలంగాణలో ఉంటూ ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది కూడా మరి ఇదంతా మరి ఇది అరెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ వెంటనే బెయిల్ తీసుకున్నాడు ఆయన. ఆ బెయిల్ కూడా మరి 1 day ఉండవలసి వచ్చింది. ఎంత టైం, ఒకసారి టైం అలా బాగోకపోతే ఇవన్నీ అలా గ్రహచారం లాగా జరుగుతుంది. పుష్ప 2 బాహుబలిని క్రాస్ చేసింది అంటున్నారు సార్ కలెక్షన్ లో, అది నిజమేనంటారు? అయింది యాక్చువల్గా. ఆర్ఆర్ 2 crores 25 ఐ థింక్ రికార్డ్ కలెక్షన్ దాన్ని క్రాస్ చేసింది. ఐ థింక్ హీ హాస్ గాన్ బియాండ్ దట్. So it will be an extraordinary landmark and it's a box office hit. Not only here in Kannada, Tamil, Malayalam, Bihar, Maharashtra. So all over Inka, I think it will cross 1,500 crores antunaru. Let us see. Definitely it will be a pan-India. And Prabhas gar tarvata next again Allu Arjun garu, icon star, will be an pan-India star. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మీరు ఏం సందేశం ఇస్తారు సార్? ఫ్యాన్స్ అంటే మరి వాళ్ళు డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు అల్లు అర్జున్ గారికి. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నారు, మెగాస్టార్కి ఉన్నారు, అందరికీ ఉన్నారు ఫ్యాన్స్ ఉన్నా కూడా వాళ్ళు పేషెన్స్గా అంత పేషెన్స్ తోటి ఉన్నారు. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా చాలా అంటే చాలా సున్నితమైన మనసుతోటి అంతా చాలా ఓర్పుతో నేర్పుతో ఉన్నారు కాబట్టి ఏ విధమైన సంఘటన కూడా ఆయన కూడా అల్లు అర్జున్ గారు ప్రెస్కి వచ్చి చెప్పారు. తర్వాత హీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ది సన్. తర్వాత సన్ ఈజ్ ఆల్సో క్రిటికల్. ఏదున్నా భగవంతుడిని పూజిస్తాం. ఆ యొక్క సర్వేశ్వరుని వెంకన్న బాబు ఆశీస్సులు ఆ బిడ్డకుండి మళ్ళీ పునర్జన్మ బిడ్డకు రావాలి. ఆ బిడ్డతో పాటు అల్లు అర్జున్ గారు కూడా మనశ్శాంతి రావాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. రామ్కి సార్, మీరు ఒక రాజకీయవేత్తగా, ఒక హీరోగా, ఒక మంచి సాంప్రదాయంగా మీరు జయప్రద తమ్ముడుగా ఉంటూ మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు హైదరాబాద్లో హైడ్రా అని చెప్పి బాగా వచ్చింది, బాగా పాపులరిటీ అయింది. అప్పుడు కొన్ని పేదలిళ్ళు కూడా పడగొట్టమైంది. నాగార్జున అది కన్వెన్షన్ కూడా పడగొట్టడం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళా కేబీఆర్ పార్కును కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. ఎందువల్ల సినిమా వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారా, లేకపోతే ఇది ప్రజలకి అవసరమైనది అన్ని విధాలా ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వం ఏమైనా తలింపు ఉన్నదా చెప్పాలి సార్? మీరు వెరీ గుడ్ క్వశ్చన్ నందిని టీవీ గణేష్ గారు. ఇది ఏంటంటే నేను ఇంతకుముందు బికాజ్ ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే అసలు ఎలక్షన్స్ టైంలో మీకే తెలుసు 6 నెలల క్రితమే, అవును మీరే చెప్పారు, మీకు ఇదే రవీంద్ర భారతిలో మీరు క్వశ్చన్ అడిగితే రేవంత్ రెడ్డి నెక్స్ట్ మళ్ళీ ఛాన్స్ ఓన్లీ కాంగ్రెస్కే, బీఆర్ఎస్ లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు మళ్ళీ సోనియా గాంధీని మర్చిపోకుండా రిటర్న్ గిఫ్ట్గా ఇస్తారు అన్నాను. అప్పుడు మీరందరూ నన్ను హేళనగా చూశారు. మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎల్లుండి కౌంటింగ్ అన్న రోజున కూడా మళ్ళీ ఇదే రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్కి వస్తే మీరు అడిగారు. అప్పుడు నేను చెప్పాను డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు వచ్చేస్తారు, ఆయనకు మంచి పట్టుంది. తర్వాత కాంగ్రెస్ మళ్ళీ కమ్బ్యాక్ వచ్చేస్తుంది, రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు తెలంగాణ ప్రజలు సోనియా గాంధీకి అని చెప్పారు. అలాగే వచ్చాడు ఆయన, అలాగే వచ్చాడు, బ్రహ్మాండంగా సీఎం అయ్యారు ఆయన. బ్రహ్మాండంగా నాకు చాలా అప్పుడు కూడా వచ్చినందుకు మనం కూడా చాలా గొప్పగా మాట్లాడాం. ఆయనకి ధన్యవాదాలు చెప్పుకున్నాం, శుభాకాంక్షలు చెప్పుకున్నాం. ఇప్పుడు హైడ్రా మీద ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? హైడ్రా అంటే ఇది ఇప్పుడు గవర్నమెంట్ ఒక పాలసీ జీవో తీసుకొచ్చింది. అంటే ఇట్స్ బ్యూటిఫికేషన్ ఆఫ్ చెన్నై, హైదరాబాద్ అండ్ గ్రేటర్ హైదరాబాద్ కూడా బాగా డెవలప్ చేసి ఇంకా బ్రహ్మాండంగా చేయాలని సీఎం గారి యొక్క ఆలోచన. మరి బాలకృష్ణ స్థలం కూడా అందులో కొద్దిగా కలిసిపోయిందని అంటున్నారు.
మరి ఎంతవరకు ఇది సమంజసము ఏంటి? మరి హీరోలు అచ్చం టార్గెటా, లేకపోతే ప్రజల విషయమై కేబీఆర్ పార్క్ని ఎక్స్టెన్షన్ చేద్దాము, మన సంస్కృతిని, అదేవిధంగా అడవుల్ని, ఫారెస్ట్ ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ విధంగా పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అని అంటారా హైడ్రాది? అంటే ఇది ఇప్పుడు ఇది ఒక క్లిష్టమైన ప్రశ్న మీరు అడిగారు. అంటే ఇది జీవో పాస్ అయిన తర్వాత అంటే కబ్జాలు, అన్వాంటెడ్ ఎంక్రోచ్మెంట్స్ దానికి తీసుకొచ్చింది హైడ్రా. ఓకే. అంటే ఎంక్రోచ్మెంట్స్, అన్వాంటెడ్ స్ట్రక్చర్స్ పెట్టేసి రోడ్లు ఆక్రమించేసి కబ్జాలు చేసి గవర్నమెంట్ ల్యాండ్స్ అయితే ఏంటి, తర్వాత ఎంక్రోచ్మెంట్స్ ఇలాగా రోడ్ల మీద అయితే ఏంటి, అన్నీ ఇలాగా ల్యాండ్ అంతా దే ఆర్ మిస్యూజింగ్. కాబట్టి దానికి చట్టం తీసుకొచ్చారు, హైడ్రాని తీసుకొచ్చి, సో దట్ దే కెన్ గెట్ బ్యాక్ దేర్ గవర్నమెంట్ ల్యాండ్స్. అందుకని ఇది ఏమవుతుందంటే ఇది ఎక్కువ ఈ జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో ఎక్కువ సినిమా వాళ్ళు కూడా ఉన్నారు, ఇందులో పారిశ్రామికవేత్తలు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, ఆల్ చాలా పెద్ద హై ఫ్యామిలీస్. ఎన్ కన్వెన్షన్ కూడా పడగొట్టడం జరిగింది. ఎన్ కన్వెన్షన్ కూడా నాగార్జున గారిది కూడా అది దాంట్లోకి వచ్చింది, ఎఫ్టీఐ దాంట్లో రావడం వల్ల అది కొట్టడం జరిగింది. రెండు ఇలాగా అంటే ఇది ఒక మనం ఎలా చూడాలంటే ఇప్పుడు సినిమా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. బట్ అది కరెక్ట్ కాదు. అంటే ఇది ఒక బ్యూటిఫికేషన్ అండ్ పర్యావరణాన్ని, కేబీఆర్ పార్క్ని ఇంకా డెవలప్ చేయడానికి కొన్ని జాగ్రత్తలు, కొన్ని అన్వాంటెడ్ స్ట్రక్చర్స్ అయితే ఏంటి, ఎంక్రోచ్మెంట్స్ అయితే ఏంటి తీయ తప్పదు. సో ఆ దాంట్లో మన బాలకృష్ణ గారి కూడా ఇల్లు ఉందని వాళ్ళు చెప్తున్నారు, అలాగే జనారెడ్డి గారిది కూడా ఉందని అది ఆ రోజు యూట్యూబ్లో కూడా చూపించారు. బట్ ఇది ఎంతవరకు నిర్వర్తిస్తారో, ఎందుకంటే ఇది బాలకృష్ణ గారిది ఎన్నో సంవత్సరాలు అయింది కట్టేది, నాన్నగారు ఉన్నప్పుడు కట్టుకున్నారు. సో ఇవన్నీ ఎప్పుడు కూడా ఏ విధమైన లోపాలు లేవు. బట్ ఈ విధంగా ఈరోజు ఈ గవర్నమెంట్ ఇలా చేస్తుందంటే అది కొంచెం ఆలోచించి ఆచితూచి చేయడం మంచిదని నా అభిప్రాయం. ఏదన్నా ప్రజల్లో రేవంత్ రెడ్డి గారికి ఒక మంచి స్థానం ఉంది, ఆ స్థానం తప్పకుండా ఆయన నిలబెట్టుకుంటాడు ఆయన. ఎందుకంటే ప్రజలు 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చారు. సో అది తప్పకుండా ఆయన నిర్వర్తించి ఆయన ఉందాతో అన్నాన్ని కాపాడుకుంటూ తప్పకుండా ప్రజలకు మంచి చేస్తాడని మనం ఆశిద్దాం.